కారు కమలం కలిస్తే అని చెప్పేసి ఆర్కే కొత్త పలుకు కనిపిస్తా ఉంది. వేమూరు రాధాకృష్ణ గారు ఒక కొత్త పలుకు రాసిండు. అయితే ఇక్కడ కారు పార్టీ కమలం పార్టీ కలిస్తే ఎట్లుంటది, నిజంగా కలిసే పరిస్థితి ఉందా అని చెప్పేసి ఒకటి కథనం రాసిండు వేమూరు రాధాకృష్ణ గారు. తెలంగాణలో 39 సీట్లు గెలుచుకొని ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకున్న వైసీపీ కూడా బీజేపీ అండ కోసం అల్లాడిపోవడం వర్తమాన రాజకీయాలను ఆశ్చర్యపరిచే పరిణామం. గత 10 ఏళ్లుగా అధికారం చెలాయించడానికి అలవాటు పడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలో ఇమడలేకపోతున్నారు. ఏమైందంట, 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి ఇక ప్రతిపక్షం ఉంటే ఇక ఏం చేయలేకపోతున్నారట, ఇమడలేకపోతున్నారు. అదే సమయంలో 2 మాసాల తర్వాత జరిగే లోక్సభ ఎన్నికల్లో గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు గెలుచుకొని లేని పక్షంలో తమ భవిష్యత్తు ఏమిటి అన్న బెంగ కూడా వారిని పట్టి పీడిస్తుంది. దీంతో బీజేపీలో చేతులు కలిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కట్టడి చేయాలని వారు కేసీఆర్ వద్ద మొరపెట్టుకుంటున్నారు. కమలం పార్టీతో పొత్తు పెట్టుకోవాలన్న ఆలోచనను ప్రారంభంలో తిరస్కరించిన కేసీఆర్ ఇప్పుడు పునరాలోచనలో పడ్డాడంట. లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంది. అయితే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాలని, కుదిరితే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలదోసే తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని బీజేపీకి చెందిన కొందరు ఆలోచన చేస్తున్నారు. ఆ పార్టీ కేంద్ర నాయకత్వం కూడా తెలంగాణపై దృష్టి పెట్టింది. లోక్సభ ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో బీజేపీకి లభించే సీట్లు, ఎన్డీఏ బలం ఏ మేరకు పెరుగుతున్నదన్న దానిపై స్పష్టత వచ్చాక బీజేపీ పెద్దలు తెలంగాణలో తమ వ్యూహాన్ని అనుసరించే అవకాశం ఉంది అంటూ ఆర్కే అంటా ఉన్నారు. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ అస్తిత్వం పోవాలని బీజేపీ కోరుకుంటోంది. అయితే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు కాంగ్రెస్ బీజేపీ మధ్య కేంద్రీకృతం అవుతాయి. కేసీఆర్ కూడా ఈ విషయం తెలుసు. తన పార్టీ పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుందని ఆయన గ్రహించారు. అందుకే బీజేపీతో పొత్తు గురించి మాట్లాడే వారిని గట్టిగా నిరోధించలేకపోతున్నారు. కాకపోతే పొత్తులకు సంబంధించిన ఛాయిస్ తన చేతుల్లో లేదని ఆయనకు తెలుసు. ఇక సీఎంగా రేవంత్ పనితీరుకు మంచి మార్కులు లభిస్తున్నప్పటికీ ఆయన ప్రభుత్వ అస్తిత్వంపై ఎవరి సందేహాలు వారికి ఉన్నాయి. లోక్సభ ఎన్నికల తర్వాత పరిస్థితి ఎలా ఉండబోతుందన్న దానిపై ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు. బీఆర్ఎస్ బీజేపీ మజ్లిస్కు కలిపి 54 శాసనసభ్యులు ఉన్నారు. అయితే 6 కాంగ్రెస్ సభ్యులు పక్కచూపులు చూసినా ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడే వాళ్ళనే గుంజుకొచ్చేసి అయిపోతుంది. మనం అందుకే చెప్తున్నాం. బీఆర్ఎస్తో పొత్తు వద్దని ప్రస్తుతం భావిస్తున్న బీజేపీ కేంద్ర నాయకత్వం చివరి క్షణంలో మనసు మార్చుకుంటే మాత్రం రేవంత్కు కష్టాలు మొదలవుతాయి. ఇక లోక్సభ ఎన్నికలు భారత రాష్ట్ర సమితికి మాత్రమే కాదు, ముఖ్యమంత్రి రేవంత్కి కూడా పరీక్షగా నిలవనున్నాయి. ఎన్నికల అనంతరం కేంద్రంలో మళ్ళీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడితే ఎదురయ్యే సవాలును రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా కంట మీద కునికి లేకుండా చేస్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్లు అధికారంలో కొనసాగడం బీఆర్ఎస్కు మాత్రమే కాదు, బీజేపీకి కూడా ఇష్టం ఉండదు. ఈ కారణంగా గుర్రం ఎగరవచ్చు అన్నట్టుగా బీఆర్ఎస్ బీజేపీలు ఎన్నికల నాటికి చేతులు కలిపినా ఆశ్చర్యపోవాల్సింది లేదు. పొత్తుల ప్రతిపాదనలను బీజేపీ కేంద్ర నాయకత్వం తిరస్కరిస్తున్నప్పటికీ బీఆర్ఎస్ మాత్రం తన వంతు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత గత ప్రభుత్వాల వైఫల్యాల గురించి ఎంతగా చెప్పినా ప్రజలు చెవికెక్కదు. అయితే అధికారంలో ఉన్న వారి పనితీరునే ప్రజలు గమనిస్తారు. అధికారంలో ఉన్నప్పుడు నాటి సీఎం కేసీఆర్ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అనేక విధాలుగా వేధించారు. అందుకు ప్రతీకారం తీర్చుకోవాలని ఇప్పుడు రేవంత్ రెడ్డి భావిస్తే ఉపయోగం ఉండదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయికి ఎగబాకడానికి కేసీఆర్ అదే పనిగా వేధించడం కూడా ఒక కారణం. గత పాలకుల పాపాలను ప్రజలు ఇట్టే పోతారు. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభకు రాకపోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఈ సమయంలో రేవంత్ రెడ్డి అండ్ కో దెప్పి పొడిచినంత మాత్రాన అదనంగా ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదు. అయితే అధికారం తలకెక్కడం వల్లే కేసీఆర్కు ప్రస్తుత దుస్థితి. అయితే ఈ నేపథ్యంలో కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్గా చేసుకోవడం వల్ల ఫలితం ఉండదా అని ముఖ్యమంత్రి రేవంత్ ఆలోచించుకోవాలి. ప్రస్తుతానికి లోక్సభ ఎన్నికల గండం దాటడంపైనే రేవంత్ రెడ్డి దృష్టి కేంద్రీకరించడం మంచిది అని చెప్పేసి ఆర్కే కొత్త పలుకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఇక్కడ కారు కమలం ఒకటయ్యేటువంటి అవకాశం ఉంది అంటూ కథనం కనిపిస్తూ ఉంది. అయితే చాలామంది ఇక్కడ గులాబీ ఎమ్మెల్యేలు కానీ తర్వాత నేతలు కానీ వెళ్ళి అక్కడ కాకని కలుస్తూ ఉన్నారంట. కలిసి ఎట్టి పరిస్థితుల్లో మనం కలిసి పోదాం, లేకపోతే మనకు ఆగమైతట్టుంది, ఎట్టి పరిస్థితుల్లో మనమైతే ఓట్లు వేయరు మాకు అని చెప్పేసి అంటా ఉన్నారంట. ఎందుకు కారణం ఏంటి అంటే అక్కడ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి వచ్చినప్పుడు
ప్రధానమంత్రి ఎవరు ఉండాలి దానిపైనే ప్రధానంగా ఎన్నికలు జరుగుతాయి. మరి నిజంగా ఒకవేళ బీఆర్ఎస్ కనుక అంటే కారు పార్టీకి కనుక గులాబీ పార్టీకి కనుక ఓటేస్తే నిజంగా మరి ప్రధానమంత్రిని అంటే నిర్ణయించేటువంటి పరిస్థితిలో ఉంటుందా అంటే ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి బీఆర్ఎస్కి ఓటు వేయొద్దు అని చెప్పేసి ప్రజలు భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ బీఆర్ఎస్ నేతలందరూ కూడా అంటా ఉన్నారంట, ఎట్టి పరిస్థితుల్లో మనం కలిసి పనిచేయాలి, లేకపోతే మనం ఇక నిలవరించలేకపోతాం. కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వస్తాయి, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీకి వస్తాయి, ఇక బీఆర్ఎస్కి మాత్రం 0 వచ్చేటువంటి అవకాశం ఉంది, లేదంటే 1 వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనము కలిసి పనిచేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారంట. దీని మీద ఫస్ట్ అయితే అట్టెట్లయితే అని చెప్పేసి కాక అన్నాడు కేసీఆర్. కానీ ఇప్పుడు మాత్రం కొంతవరకు ఇక్కడ కలిసిపోతేనే బాగుంటుంది అక్కడ భారతీయ జనతా పార్టీతో అని చెప్పేసి ఆలోచన చేస్తున్నట్ట. మరి భారతీయ జనతా పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, తర్వాత ఇక్కడ కాక ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపైన ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతూ ఉంది. అయితే మరోవైపు ఇక్కడ అయితే ఈ ప్రభుత్వాన్ని నిలుపుకోవడంతో పాటు తర్వాత ఇప్పుడు లోక్సభ ఎన్నికలపైన కూడా ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇప్పుడు ప్రధానంగా ఉంది అంటూ ఆర్కే కొత్తపల్లిలో కనిపిస్తూ ఉంది. దానిపైన 100% దృష్టి పెట్టాల్సిన అవసరం మాత్రం ఉంది.